హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది ఎవరెవరికైతే హౌ టు పాస్ M2 JNTU కాకినాడ కాదండి, JNTU అనంతపూర్ వాళ్ళకి ఏంటి అని అంటే యూనిట్ 4 వచ్చేసి మీకేంటంటే వెక్టర్ డిఫరెన్షియేషన్. ఈ వెక్టర్ డిఫరెన్షియేషన్లో మరి ఏ క్వశ్చన్స్ చదవాలి? క్వశ్చన్స్ అంటే మనం ఇంజనీరింగ్ అండ్ ఇంటర్మీడియట్ కాదు, 15 క్వశ్చన్స్ ఇచ్చి అవే వస్తాయని ఎలాంటి మెథడ్స్ చదవాలనేది చాలా క్లియర్గా చెప్తాను. అది ఏంటి అని అంటే మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దు, నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. బట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మీకు ఆల్మోస్ట్ 116 to 120 వీడియోస్ ఉన్నాయి, ఆల్ యూనిట్స్కి రిలేటెడ్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓల్డ్ అండ్ న్యూ వీడియోస్ అన్నీ మీకు ఒక ప్లేలిస్ట్ పెట్టాను, కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి సబ్జెక్ట్ కావాలనుకున్నా మనకి వాట్సాప్ గ్రూప్స్ కూడా ఇచ్చాను, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ కనుక హౌ టు పాస్ M2 వెక్టర్స్ చూస్తే కనుక రిమైనింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి, మన ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఎవ్రీథింగ్ అవైలబుల్, లేదంటే ఛానల్కి వెళ్ళి లేటెస్ట్ వీడియోస్ చూసుకోండి. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే M2 R23 ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఇది M2 R23 అండి. చాలా మంది ఏం చేస్తారు, ఫస్ట్ 3 యూనిట్స్ మాకంత డిఫరెన్షియేషన్ ఉంది మేడం, పార్షియల్ డిఫరెన్షియేషన్ అండ్ నార్మల్ డిఫరెన్షియేషన్, కాబట్టి మేము వెక్టర్ డిఫరెన్షియేషన్ ఒక్కటే నేర్చుకుంటాం, వెక్టర్ ఇంటిగ్రేషన్లో 2-3 థీరమ్స్ చదువుకుంటాం అంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే, అసలు అలాంటి వాళ్ళు కావచ్చు, బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఏ ఒక్కరైనా అసలు మిస్ చేయకుండా ప్రిపేర్ అవ్వాల్సిన యూనిట్ ఏంటి అంటే ఫస్ట్ సెకండ్ యూనిట్, తర్వాత 4th యూనిట్. ఈ సెకండ్ యూనిట్లో మీరు ఏం చేయాలి అని అంటే, ఒక స్ట్రాటజీ నేను చెప్పినటువంటి ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే కంపల్సరీ షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ మనకి లాంగ్లో వచ్చేసి 10 మార్క్స్ వస్తాయండి, షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసి 4 మార్క్స్, 2 అడుగుతారు. మరి ఈ 2 ఏ విధంగా అడుగుతారు అనేది కూడా చెప్తాను. ఏం లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 8 and 9లో ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఏ బి బిట్ కంపల్సరీ ఉంటుంది. ఏ బిట్లో ఐదర్ ఇక్కడ ఏలో ఉండొచ్చు, బిలో ఉండొచ్చు. ఏంటంటే వెక్టర్ ఐడెంటిటీస్ మీద ఒక క్వశ్చన్ షార్ట్ వస్తుంది. ఇది నేను చాలా క్లియర్గా మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ అన్ని మెంబర్షిప్లో ఉన్నాయి, మీకు కావాలంటే పర్చేస్ చేయండి. ఇక్కడ ఏంటి అంటే ఐడెంటిటీస్, వీటిని వెక్టర్ ఆపరేటర్స్ ఆర్ డెల్ ఆపరేటర్స్ అంటారు. అవునా? ఏంటిది అది? డెల్ స్క్వేర్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ఇచ్చినప్పుడు ఈ విధంగా ప్రూవ్, లేదా డెల్ స్క్వేర్ ఆర్ పవర్ ఎం అని ఇస్తే ఇది ఎం ఈ విధంగా, లేదంటే డెల్ క్రాస్ ఆఫ్ డెల్ క్రాస్ ఏ ఈక్వల్ టు డెల్ ఆఫ్ డెల్ డాట్ ఏ మైనస్ డెల్ స్క్వేర్ ఏ, ఇలాంటి క్వశ్చన్స్. లేదంటే ఇఫ్ ఎఫ్ ఈజ్ ఎ సోలోనాయిడల్ ప్రూవ్ దాట్ కర్ల్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డెల్ టు ది పవర్ ఆఫ్ 4f. ఇలాంటి క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి నేను ప్రూవ్ చేయడం జరిగింది, ఒక్కసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇవి మొత్తం నాట్ ఓన్లీ 1 to ఆల్మోస్ట్ 10 వరకు వెక్టర్ ఆపరేటర్స్ ప్రూవ్ చేశాను. ఐడెంటిటీస్ ఆర్ ఆపరేటర్స్ అని ఉంటుంది, అవి మొత్తం చూసుకుంటే షార్ట్ 5 మార్క్స్ వస్తాయి. అండ్ మరి ఇంకా 5 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే, ఇది షార్ట్ క్వశ్చన్. అండ్ ఇంకొక షార్ట్ అండ్ వెరీ ఈజీ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఏలో అయినా ఇవ్వచ్చు, బి, లేదా ఇదే నేను చెప్పే క్వశ్చన్ ఇక్కడ కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, అదేంటి అంటే సోలోనాయిడల్ అండ్ ఇర్రోటేషనల్. ఈ సోలోనాయిడల్ ఇర్రోటేషనల్ నేర్చుకోవాలి అని అంటే మీకు కర్ల్ డెల్ కాన్సెప్ట్ వచ్చి ఉండాలి, కర్ల్ డెల్ కనుక్కోవడం వచ్చి ఉండాలి. మనకు తెలుసు డెల్ ఎఫ్ బార్ 0 అండ్ కర్ల్ ఎఫ్ బార్ 0. అలా ఉంటే మనం సోలోనాయిడల్ ఇర్రోటేషనల్ అని మనం కన్సిడర్ చేస్తాం. అంటే ఒక వెక్టర్ ఇచ్చేసి షో దాట్ సమ్ డైవ్ డెల్ ఇచ్చారు, షో దాట్ డైవ్ ఎఫ్ బార్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు సోలోనాయిడల్ కర్ల్. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 సోలోనాయిడల్, కర్ల్ ఎఫ్ బార్ డైవ్ ఎఫ్ బార్ ఇట్ ఈస్ ఇర్రోటేషనల్. అంటే వెక్టర్ ఇచ్చేసి దాన్ని డెల్ ఎఫ్ కనుక్కుంటే దాని రిజల్ట్ 0 వస్తే ఇర్రోటేషనల్, కర్ల్ ఎఫ్ కనుక్కుంటే ఇట్ ఈస్ 0 సోలోనాయిడల్. అంటే వాటి డెఫినేషన్స్ కూడా అడుగుతారు, బట్ డామ్ షూర్ క్వశ్చన్ వస్తుంది, ఏ ఒక్కరు మిస్ చెయ్యొద్దు. దీని మీద మీకు 5 మార్క్స్ రావచ్చు, 7 మార్క్స్ కూడా రావచ్చు. ఎందుకంటే వాట్ ఈజ్ సోలోనాయిడల్ అండ్ వాట్ ఈజ్ ఇర్రోటేషనల్ అనేసి మీకు షార్ట్ బిట్లో కూడా ఒకటి ఇచ్చే ఛాన్స్ ఉంది. అర్థమైందా? మేము ఇవి రెండే చదువుకొని పోతాం మేడం, ఇవి ఒకటే బిట్లో రావా అంటే, మీ అదృష్టం బాగుంటే దీన్నే ఇక్కడ బి బిట్లో ఇవ్వచ్చు, బట్ 50% ఛాన్స్ ఉంది. కాబట్టి
ఇది ఒక్కటి మొత్తం చదువుకున్న 5 మార్క్స్, ఈ మొత్తం వీటి మీద ఒక 8 to 10 ప్రాబ్లమ్స్ చేసినా కానీ మీరు 5 మార్క్స్ వస్తాయి. మేడం ఓన్లీ కాన్సెప్ట్ చూసుకొని పోతే ఇష్టం వచ్చినట్టు రాస్తా అంటే రావు, చేసిన కాడికి పర్ఫెక్ట్గా చేయండి. ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. మరి రిమైనింగ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే మీరు ఆల్రెడీ నేర్చుకొని ఉన్నారు. అదేంటంటే డైరెక్షనల్ డెరివేటివ్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా కనుక్కోవాలి, డైరెక్షనల్ డెరివేటివ్ని ఎన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఇస్తే ఎలా చేయాలో చెప్పాను. అండ్ ఇంకొకటి యాంగిల్ బిట్వీన్ టూ సర్ఫేసెస్ ఇస్తే ఎలా చేయాలి, ఆర్ యాంగిల్ బిట్వీన్ ఒక సర్ఫేస్ ఇచ్చారు ఒక పాయింట్ ఇస్తే ఎలా చేయాలి, లేదా మొత్తం 2 పాయింట్స్ ఇస్తే ఎలా కనుక్కోవాలి అనేది చెప్పాను. ఓకే, అది చూసుకోండి సరిపోతుంది. ఇందులో ఆల్మోస్ట్ ఒక 8 ప్రాబ్లమ్స్ రిపీటెడ్ అయినాయి, డిఫరెంట్గా ఉంటే ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఎలా చేయాలని చెప్పాను. చాలా చాలా క్లియర్గా చెప్పాను. అది చూసుకొని పోతే 5 మార్క్స్. ఇక్కడ వరకు చూడండి, ఈ 3 కాన్సెప్ట్లు నేర్చుకుంటే ఐదర్ ఇవి రెండైనా అటాచ్ చేయొచ్చు ఎగ్జామ్లో, వెక్టర్ ఐడెంటిటీస్ అండ్ డైరెక్షనల్ డెరివేటివ్ 10 మార్క్స్ వచ్చేస్తే. లేదు అంటే వెక్టర్ ఐడెంటిటీస్కి సోలనాయిడల్ ఇర్రోటేషనల్ అయినా అటాచ్ చేయొచ్చు వచ్చేస్తే. మరి ఇక్కడ ఏం అడుగుతారు మేడం అని అంటే, ఈ 3 మీరు బాగా నేర్చుకుంటే ఇది వెరీ ఈజీ. కర్ల్ అంటే ఏంటి, గ్రేడ్ అంటే ఏంటి, డైవ్ అంటే ఏంటి, వాటి మీద ప్రాబ్లమ్స్. అంటే ఇండైరెక్ట్గా మీరు ఈ 3 కాన్సెప్ట్ పర్ఫెక్ట్ ఉంటే ఈ క్వశ్చన్ చేయగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే మేధావులు ఓన్లీ వెక్టర్ ఐడెంటిటీస్ అలా చూసుకుంటారు, సోలనాయిడల్ ఇర్రోటేషనల్ ఒక్కటి మాత్రమే చదువుకొని పోతారు. ఓకే, బట్ అది చదువుకోండి, బట్ అందులో కూడా కొంచెం క్రిటికల్గా ఉండే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ సాల్వ్ చేయండి. 5 మార్క్స్ ఎటు పోవండి. ఇది లాస్ట్ మినిట్లో చెప్తాను పక్కా క్వశ్చన్స్ అనేది. మీకు లాస్ట్ మినిట్ హెల్ప్ కావాలంటే కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. వీటన్నింటికంటే ముందు మీరు అసలు స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి, కర్ల్ అంటే ఏంటి, గ్రేడ్ అంటే ఏంటి, డైవ్ అంటే ఏంటి అని అడుగుతారు. షార్ట్లో ఒక డెల్ ఇచ్చేసి డెల్ ఎఫ్ కనుక్కోమనొచ్చు, లేదా డెల్ క్రాస్ ఎఫ్ కనుక్కోమనొచ్చు, లేదా డెల్ డాట్ ఎఫ్ కనుక్కోమని అడగొచ్చు. లేదా కర్ల్ ఎఫ్ బార్ ఈక్వల్ టు కర్ల్ సింపుల్ ఎఫ్ ఇచ్చేసి కర్ల్ ఎఫ్ బార్ అనేది 0, ఇట్ ఈజ్ సోలనాయిడల్ ఏమని అడగొచ్చు అంటే కర్ల్ ఎఫ్ బార్ ఈక్వల్ టు 0, దెన్ ఇట్ ఈజ్ ఏ సోలనాయిడల్ అలా అడగొచ్చు. ఓకే, మీరు 0 అవుతుందా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా, లేదా ఇఫ్ ఇట్ ఈస్ సోలనాయిడల్ ఆర్ నాట్, ఇఫ్ ఇట్ ఈస్ ఇర్రోటేషనల్ ఆర్ నాట్, అలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు. ఈ ప్యాటర్న్లో కనుక మీరు ప్రిపేర్ అయితే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా పర్ఫెక్ట్గా చేస్తారు. ద థింగ్ ఏంటంటే 1 డేలో మాత్రం ప్రాక్టీస్ చెయ్యొద్దు. మినిమం 1 వీక్ ఆర్ ఒక 2 to 3 టైమ్స్ కాన్సెప్ట్ని తరోగా ప్రిపేర్ అవ్వండి. మన ప్లేలిస్ట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం చేస్తే మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా, వీడియోని మాత్రం కంపల్సరీ లైక్, షేర్, కమెంట్. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.